వచ్చేసంరా నానా. అమ్మా, నీకు ఇది తెలుసా? అస్సలు తెలీదు నానా. ఏంటి చెప్పు. మా స్కూల్లో కాకి కథ చెప్పారు మమ్మీ. అవునా, కాకే? చెప్పు చెప్పు మరి, ఏం చేస్తుందమ్మా కాకి? కాకి దాహం వేసిందంట మమ్మీ. అది సమ్మర్ కదా, వేసవి కాలంలో ఎక్కడా వాటర్ దొరకలేదంట కాకి. అయ్యో పాపం. అలా ఎగురుతూ ఎగురుతూ వెళ్తే ఒక కుండ కనిపించిందంట మమ్మీ. ఆ కుండలో నీళ్లు పాపం అడుగునెక్కడో కొద్దిగా ఉన్నాయంట. అయ్యయ్యో, ఎలా మరి, ఎలా తాగిందిరా నాన్న నీళ్ళు? పాపం ఆ కాకి ఏం చేయాలో తెలియలేదంట మమ్మీ, దాహం వేసేసిందంట. ఆ పక్కనున్న గులకరాలు తీసుకొచ్చి కుండలో వేసిందంట. కొంచెం పైకి వచ్చాయంట. అలాగా. ఇంకా పైకి రావాలని ఇంకా రాళ్ళు తెచ్చి అందులో వేస్తే కొంచెం కొంచెం పైకి వచ్చేసాయంట. భలే తెలివైంది కదా నాన్న కాకి. అవునమ్మా. అప్పుడు చక్కగా నీళ్ళు తాగేసి హ్యాపీగా ఎగిరిపోయిందంట కాకి. భలే కథ చెప్పావు నాన్న. ఇంకా ఏంటమ్మా విశేషాలు చెప్పు అంటూ లలిత షెర్లీ చెప్పే కథలు వింటూ షెర్లీని నిద్రపుచ్చింది. అమ్మా, వస్తున్నా. అమ్మా, త్వరగా రా. ఇదిగో వచ్చేసాగా. అమ్మా, నీకు ఇది తెలుసా? ఏమిటి తెలిసేది? త్వరగా నిద్రపో, ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళాలి కదా మరి. అమ్మా, మరి మా స్కూల్లో విషయాలన్నీ రేపొద్దు చెప్తే కానిలేమ్మా. చక్కగా తొందరగా నిద్రపోయి ఉదయాన్నే లేచిపోయి స్కూల్కి వెళ్ళిపోవాలి కదా నా చిట్టి తల్లి. తొందరగా నిద్రపోమ్మా. అమ్మా, మా స్కూల్లో కాకి స్టోరీ చెప్పారమ్మా మా టీచర్. నీకు చెప్తానమ్మా ప్లీజ్. జానీ, నిద్రపోమన్నానా? అన్ని విషయాలు రేపొద్దున చెప్తే గానిలే. ఆ కథ రేపు వింటాను. ఇప్పుడు నిద్రపో. గుడ్ నైట్ మమ్మీ. మమ్మీ మాట్లాడుకో, కళ్ళు మూసుకుని పడుకోవాలి. సరే అమ్మా అంటూ మందలించి నిద్రపుచ్చింది జానీ తల్లి మమత. మరిప్పుడు లలితాని మమతాని చూశారు కదండి. లలిత షెర్లీ చెప్పే మాటలు వింటూ హాయిగా నిద్రపుచ్చింది. మరి మమత జానీ చెప్పే మాటలను లెక్క చేయకుండా ఉదయాన్నే నిద్ర లేవాలనే హడావిడితో మందలించి నిద్రపుచ్చింది. మరి ఈ విషయాన్ని గురించి నిపుణులు ఏమంటున్నారో మనం తెలుసుకుందామా? పిల్లల్ని పడుకోబెట్టడానికి గదిలోకి తీసుకువెళ్తాము. అమ్మా, నీకు ఇది తెలుసా అని మొదలు పెడతారు. అప్పటిదాకా ఆటలు, టీవీ అంటూ తిరుగుతారు. మంచం ఎక్కగానే ఎక్కడ లేని కబుర్లు వచ్చేస్తాయి. అప్పుడు మనకి ఎక్కడ లేని కోపము వచ్చేస్తుంది కదూ. అసలే ఇంటి పని, ఆఫీస్ పని అంటూ విసిగిపోయి ఉంటాం. ఇంకా చేయాల్సిన పనులు బోలెడన్ని బాకీ ఉంటాయి. వీళ్ళేమో పడుకోకుండా ఉండడానికి కబుర్లు చెప్తూ ఉంటే కోపం రాదా మరి? కానీ నిపుణులు ఏమంటున్నారో తెలుసా? అది వాళ్ళు నిద్ర తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం కాదట. పిల్లలకి మన మీదున్న ప్రేమని, నమ్మకాన్ని చెప్పే మార్గమట. చీకటి గది, నిశ్శబ్ద వాతావరణం పక్కనే మనం. పిల్లలు ఆ క్షణంలో చాలా భద్రంగా ఉన్నట్లుగా భావిస్తారట. అందుకే మనసులోని మాటలన్నీ బయట పెట్టేస్తారు. అవే ప్రశ్నలు, కథలు, భావోద్వేగాల రూపంలో మన ముందు ఉంచుతారు. మహా అయితే 10 నిమిషాలే, కానీ ఇది వాళ్ళు నేర్చుకునే భావాల్ని పంచుకునే విధానమే. కాబట్టి కసురుకోకుండా వినండి. వాళ్లతో గడిపే ఆ కాస్త సమయం వాళ్లలో భరోసా నింపుతుంది. అమ్మా నాన్నలతో ఏదైనా పంచుకోగలమన్న ధైర్యాన్ని ఇస్తుంది. పిల్లలకి బొమ్మలు, బహుమతులు కాదు, మీరిచ్చేది సమయమే. అది వారికి ఎంతో అమూల్యమైనది. నిద్రకు ముందు వాళ్ళు చెప్పేది వినడం, దానికి మీదైన సమాధానం ఇవ్వడం,
ఇవన్నీ మీ ప్రేమకు చిహ్నాలుగా పిల్లలు భావిస్తారట. అలా కాకుండా కసురుకోవడం, పడుకోమని బలవంతం చేస్తే నెమ్మదిగా ఏదీ పంచుకోకుండా తయారవుతారట. అంతేకాదు అభద్రతా భావంలోకి వెళ్ళిపోతారు. అలా కావద్దన్నా, మీ ప్రేమను పిల్లలకు తెలియాలన్నా రాత్రుల్లో వాళ్ళని పడుకోబెడుతూ ఆ కబుర్లు వినండి. కాసేపు చెబుతూ అలా నిద్రలోకి జారుకుంటారు. 10 నిమిషాలు కేటాయిస్తారు కదా మరి. అమ్మ మమత, ఈరోజు నుంచి లలితలాగా అమ్మా నీకిది తెలుసా అని జానీ అనగానే జానీ పక్కన కూర్చుని కబుర్లన్నీ వినేస్తావు కదూ. అలాగే పిన్ని గారు, తప్పకుండా మీరు చెప్పింది వింటాను. ఈరోజు నుంచి జానీ ఏం కబుర్లు చెప్తాదా అని ఎదురు చూస్తాను. విన్నారు కదండి, ఈరోజు నుంచి మరి మీ పాపాయిలు చెప్పే కబుర్ల కోసం మీరు ఎదురు చూస్తారా? ఇక సెలవు. ఈ కార్యక్రమం మీకు నచ్చితే జై విహారికి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.